జాతర కీలక ఘట్టం ఆవిష్కృతం. కన్నెపల్లి నుంచి గద్దెపైకి కొలువుదీరిన సారలమ్మ. కన్నెపల్లిలో మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్ ప్రత్యేక పూజలు. తెలంగాణ కుంభమేళకు ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో అత్యంత కీలక ఘట్టం బుధవారం భక్తి పారవశ్య వాతావరణంలో ఆవిష్కృతమైంది. కోట్లాది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ గడియ సాయంత్రం ప్రారంభమవగా కన్నెపల్లి నుంచి గద్దెపైకి శ్రీ సారలమ్మ కొలువుదీరడం జాతరలో తొలి ప్రధాన ఘట్టంగా నిలిచింది. ఈ ఘట్టానికి ముందుగా పూజారులు, జిల్లా యంత్రాంగం కన్నెపల్లి ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్క దేవతల పూజారులు సిద్ధబోయిన వారి ఇంటికి చేరి సాంప్రదాయ కార్యక్రమాలు చేపట్టగా కొండాయి గ్రామం నుంచి గోవిందరాజులను దేవతను కన్నెపల్లికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీ సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య పూజారులు, కాక వెంకటేశ్వర్లు, కాక కిరణ్ కుమార్, కాక కనకమ్మ, కాక భుజంగరావు, కాక లక్ష్మీబాయిలతో పాటు గోవిందరాజుల పూజారులు దుబ్బకట్ల గోవర్ధన్లు కలిసి ఆదివాసీ ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటు కన్నెపల్లి సారలమ్మ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సుమారు సాయంత్రం 7 గంటలకు సారలమ్మ అమ్మవారు కన్నెపల్లి నుంచి బయలుదేరారు. జంపన్న వాగు మీదుగా మేడారం గ్రామానికి చేరుకున్న సందర్భంగా పూనకాలతో తన్మయత్వానికి లోనైన భక్తులు డప్పు వాయిద్యాల నడుమ దారి పొడవునా అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. ఈ ఘట్టంతో మేడారం పరిసరాలు భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. రాత్రి